सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाए। హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జిమ్ బాయ్ మారి. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ డే అనమాట. చెస్ట్ వర్కౌట్ ఇంట్లో ఉండి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇంట్లో ఉండే మనం చెస్ట్ పెంచాలనుకుంటే మనం ఫస్ట్ చేయాల్సిన పుషప్స్ మామాస్. దీంట్లో మనం ఫస్ట్ నార్మల్ పుషప్స్ అయితే చేయండి. 3 reps 25 reps వరకు అయితే పర్ఫామ్ చేయండి. ఇక చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా అయితే మీరైతే పర్ఫామ్ చేయండి మామాస్. ఓకే సెకండ్ అండి. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైమండ్ పుషప్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. ఇది మన మిడిల్ చెస్ట్కి అయితే మంచిగా ప్రెజర్ పడుతుంది. చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా అయితే మీరు డైమండ్ షేప్లో మీ హ్యాండ్స్ పెట్టేసి స్లోగా అయితే పర్ఫామ్ చేయండి. దీన్ని డైమండ్ పుషప్స్ అంటారు మామాస్. స్లోగా చేయండి, స్పీడ్గా వర్కౌట్ అయిపోవాలని కాకుండా మీరు అంత స్లోగా చేస్తే మీకు అంత ఎక్కువ ప్రెజర్ పడుతుంది అనమాట చెస్ట్ పైన. 90 crores minus 1. God is great. దేవుని నేను చెప్తుంటే నా మాట వినరా. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వైడ్ పుషప్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో మీకు కరెక్ట్గా కనిపించకపోవచ్చు. మీరు నార్మల్ పుషప్స్ చేసే పొజిషన్లో కన్నా కొంచెం వైడ్గా చేతులు పెట్టేసి అయితే పర్ఫామ్ చేయండి. ఎక్కువ వైడ్ ఉంటే దాన్నే వైడ్ పుషప్స్ అంటారు మామాస్. నార్మల్ పుషప్స్ కన్నా కొంచెం వైడ్ వస్తాయి అనమాట చేతులు. అండ్ చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా అయితే 3 reps 25 reps వరకు అయితే పర్ఫామ్ చేయండి మామాస్. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ పుషప్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. 3 reps 25 reps వరకు అయితే పర్ఫామ్ చేయండి. చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా అయితే పర్ఫామ్ చేయండి. స్పైడర్ మ్యాన్ పుషప్స్ అంటే స్పైడర్ మ్యాన్ లాగా ఎగరవసరం లేదు మామాస్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్చర్ పుషప్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. చూపిస్తున్నాను కదా, ఇది పొజిషన్ అనమాట. ఇలా పొజిషన్లో చేతులు పెట్టుకొని అయితే ఆర్చర్ పుషప్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. దీని ఒక 3 reps 25 reps వరకు అయితే పర్ఫామ్ చేయండి. సింగిల్ హ్యాండ్ పైన అయితే డౌన్ అయ్యి ఒక మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఒక చేతి మీద డౌన్ అయ్యి ఇంకో చెయ్యి అయితే స్ట్రైట్గా ఉంచుకోవాలి మామాస్. చూపిస్తున్నాను కదా, ఈ పొజిషన్లో అయితే వెళ్ళాలి. ఒక చెయ్యి అలా స్ట్రైట్గా పెట్టాలి బాణం వేసినట్టు, ఇంకో చెయ్యి అయితే మన సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక్లైన్ పుషప్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. ప్రతి ఒక్కరి ఇంట్లోనే అయితే మంచం అయితే ఉంటుంది డెఫినెట్గా. చూపిస్తున్నాను కదా, ఇలాగైతే పర్ఫామ్ చేయండి మంచం పెట్టుకొని. దీన్ని ఇంక్లైన్ పుషప్స్ అయితే అంటారు. దీనికి లోవర్ చెస్ట్కి అయితే ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డిక్లైన్ పుషప్స్ అయితే పర్ఫామ్ చేయండి మామాస్. చూపిస్తున్నాను కదా, ఇందాక కింద నుంచి పైకి అయితే చేశారు, ఇప్పుడు పైనుంచి కిందకి చేయండి. ఇది అప్పర్ చెస్ట్కి అయితే ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట. స్లోగా అయితే పర్ఫామ్ చేయండి. 3 sets అనమాట. మా అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మామ. మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉందో చూసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇది మా ఈరోజు వీడియో. ఈ వర్కౌట్ అయితే మన ఈరోజు వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా వాస్. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाए।